మనకు రోజు కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేయాలని లోపల ఎంత కుతూహలంగా ఉన్నా సరే పెద్దగా ఉంటాయేమో, ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుందేమో అని వెనకడుగు వేస్తూ ఉంటాం. అందుకే మీరంతా ఎక్కువ శ్రమ పడకుండా అదే రెసిపీస్ అదే టేస్ట్ వచ్చేలాగా చాలా సింప్లిఫైడ్ వేలో మీకు పరిచయం చేస్తున్నాం. మీరు కూడా ఇక్కడికి వచ్చి మీ సిగ్నేచర్ రెసిపీస్ని అందరికీ పరిచయం చేయొచ్చు. 8008054321 ఈ నెంబర్కి వెంటనే డయల్ చేయండి. ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి. నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ని అందుకోండి. వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. సవిత గారు వచ్చారండి ECIL నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. సవిత గారు హాయ్ అండి. హాయ్, వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. హౌ ఆర్ యు? హాయ్. సో సవిత గారు మీరు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. ఓకే, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. నాకు ఇద్దరు బాబులు, మా హస్బెండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నైస్. ఏం చదువుకుంటున్నారు మీ కిడ్స్ ఇద్దరు? ఒకతను 3rd క్లాస్, పెద్ద బాబు, చిన్న బాబు UKG. నైస్ నైస్. సో ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారు? మొక్కజొన్న పిండితో ఉప్పిడి పిండి. మొక్కజొన్న పిండితో ఉప్పుడు పిండి తయారు చేస్తున్నారు. ఓకే అండి. ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏమేం కావాలో. మొక్కజొన్న పిండి, మిర్చి, ఆనియన్, కరివేపాకు, కొత్తిమీరాకు, సాల్ట్, పెసరపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. స్టార్ట్ చేసేద్దామా? ఓకే, స్టార్ట్. ఫస్ట్ స్టవ్ అండి. సో మీకు ఉప్పుడు పిండి అంటే ఇష్టమా జనరల్ గా? ఇష్టమేనండి. సో ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నారు? మా మమ్మీ వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. ఫస్ట్ ఆయిల్ వేయాలి. ఓకే. నార్మల్ ఉప్పుడు పిండి కంటే ఉప్పుడు పిండిలో కొంచెం ఎక్కువ పడుతుంది ఆయిల్. ఓహో, ఓకే. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, లైట్గా పెసరపప్పు, సో ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక. సో మీది ఎక్కడంటే ప్రాపర్ ఎక్కడైనా హైదరాబాద్ అయినా? కరీంనగర్ అండి, తెలంగాణ. ప్యూర్ తెలంగాణ బిడ్డ. ప్యూర్ తెలంగాణ బిడ్డ. సో తెలంగాణ అథెంటిక్ డిషెస్ ఏమేమి ఉన్నాయి చెప్పండి? సర్వపిండి, సకినాలు, అరిసెలు, కుడుములు, చిక్కుడుగా అయితే ఇస్తారు, ఆవిరి కుడుములు కదా. ఆవిరి కుడుములు. సో మీరు ఈ తెలంగాణ ఈ ప్రాపర్ అథెంటిక్ డిషెస్ అని మీరు ఇంట్లో చేసుకుంటూ ఉంటారా? చేసుకుంటూ ఉంటాం. మా పిల్లలు చాలా ఇష్టం, పెద్ద బాబుకి. సో ఆయిల్ హీట్ అయ్యాక 4 పచ్చిమిర్చి, ఒక 2 ఎండుమిర్చి బాగా వేయాక ఓకే ఆనియన్ వేయాలి. సో ఇప్పుడు మీరు మెన్షన్ చేసిన అన్ని తెలంగాణ డిషెస్ లో మీ ఫేవరెట్ ఏంటి? కుడుములు. ఆవిరి కుడుములు. ఆవిరి కుడుములు. చిక్కుడుకాయతో పెసరపప్పుతో బాగుంటాయి కదా, బాగుంటాయి. నేను కూడా మన షోలోనే చేశారు ఇంతకు ముందు చిక్కుడుకాయ ఆవిరి కుడుములు, అప్పుడు తిన్నాను. సో బట్ బయట టేస్ట్ చేసింది లేదు, కానీ ఐ లవ్ దెమ్ సో మచ్. డెఫినెట్ గా చాలా టేస్టీ. కరివేపాకు, కొత్తిమీరాకు, ఒక కప్పు మొక్కజొన్న పిండికి 1 కప్పు వాటర్ వేయాలి. ఇవి బాగా వేయాక వాటర్ వేయాలి. ఓకే. సో మీ వారికి హాలిడేస్ ఉన్నాయనుకోండి, ఏం చేస్తూ ఉంటారు? అందరు ఇంట్లో బయటకు వెళ్ళడం, ఎలా స్పెండ్ చేస్తారు హాలిడే టైంని? సాల్ట్. మేము చాలా వరకు వీకెండ్స్ వస్తే బయటకే తిరుగుతామండి, ప్లేసెస్. పిల్లలకి గేమ్స్ ఆడిపించడం, ఓకే, చాలా టైం పాస్ చేపిస్తాం. ఇంట్లో ఉన్నాం అయితే టెంపుల్స్. టెంపుల్స్ ఇష్టమా బాగా? మేమిద్దరం వెళ్తాం. తనకి నాకు పెద్ద బాబు కంటే గేమ్స్ ఆడుకోవడం, ఓకే, అలా చాలా ఇష్టం. వాటర్ వేడాక ఈ పిండి పోస్తూ కలుపుతూ పోయాలి. లో ఫ్లేమ్లో పెట్టాలి.
సో మీ కిడ్స్ కి ఎలాంటి వంటలు చేసి పెడుతూ ఉంటారు ఇంట్లో మీరు? వాళ్ళకి అన్ని రకాలు చేసి పెడుతూ ఉంటారు. తనకి ఇడ్లీ, దోశ, శాండ్విచ్, ఈ కుడుములు తెలంగాణవి. ఓకే. డైలీ స్కూల్ కి బాక్సెస్ కదా, అన్ని చేసి పెడతారు. ఇక్కడ రైస్ ఐటమ్స్, రైస్ ఐటమ్స్. వాళ్ళకి చాలా స్నాక్స్ ఇష్టం రైస్ కన్నా. అవునా? అయితే టిఫిన్స్ అయితే స్నాక్స్ చాలా మందికి అలాగే ఇష్టపడతారు. రైస్ చాలా తక్కువ ఇష్టపడతారు. ఇది లో ఫ్లేమ్ లో 10 to 15 minutes ఉడికించుకోవాలి. ఇది అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఓకే. సో మీరు కరీంనగర్ అన్నారు కదా, సో కరీంనగర్ స్పెషాలిటీ ఏంటి ఫుడ్ వైజ్ గా అండ్ అలాగే చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి మీ టౌన్ పక్కన? టౌన్ పక్కన వేములవాడ, కొండగట్టు స్పెషల్ టెంపుల్స్ అంటే చాలా ఫేమస్ అవి. రైట్. సో వెళ్తూ ఉంటారా మీరు అక్కడికి? వెళ్తూ ఉంటాం. కరీంనగర్ దగ్గర అంటే ఇవి చాలా ఇంకా మాకు దగ్గరలో ఉంటాయి కదా. మధ్య మధ్య అడగంటుతూ ఉంటది, సో మనం కలుపుతూ ఉంటాలి. సో మీ హస్బెండ్ గురించి చెప్పండి. ఆయన ఇంట్రోవర్టా, ఎక్స్ట్రోవర్టా? పిల్లల్ని ఎవరు ఎక్కువ పేరెంటింగ్? ఎవరు? తనే చాలా, ఇంకా తనే చాలా చూసుకుంటాడు. ఓకే. అన్ని చెప్తా ఉంటాడు. ఇప్పుడు మొబైల్ పట్టినా వాళ్ళు డాడీ ఉన్నప్పుడు పట్టారు. ఇంకా అబ్బో, డాడీ తను అన్నిట్లలో ఉన్నాడు. ఇది అని ఏమి ఉండదు. మా హస్బెండ్ షాపింగ్ లో, జ్యువెలరీ, షాపింగ్, శారీ నాకు తనే ఇస్తాడు మొత్తం. ఇంకా మా ఇంట్లో ఫ్యామిలీకి అయినా. నిజమా? సెలక్షన్ బాగుంటుందా? సెలక్షన్ బాగుంటది. ఓ నైస్. సో మీకు మంచి గిఫ్ట్స్ వస్తుంటాయి అన్నమాట? చాలా. బర్త్డే గిఫ్ట్స్. అవునా? ఇప్పటివరకు మీరు మీ వారేసిన గిఫ్ట్స్ లో మీకు బాగా మనసుకు నచ్చిన గిఫ్ట్ ఏది? మనసుకు నచ్చిన గిఫ్ట్ అంటే అన్ని ఇష్టమే, అలా ఏం లేదు. తను ఎప్పుడు స్పెషల్ గానే ఇస్తూనే ఉంటాడు ఎవ్రీ బర్త్డేకి. నైస్ నైస్. సో ఏమంటే సారీస్, జ్యువెలరీ ఏం వస్తుంటాయి ఎక్కువ గిఫ్ట్స్? జ్యువెలరీ వస్తుంది. గోల్డ్. ఎప్పుడండి మీ బర్త్డే? March 30. మరి ఇయర్ ఏమొచ్చిందండి? ఇయర్ వాచ్ ఇచ్చారండి. ఇది ఈ వాచ్ చేంజా? ఎప్పుడు గోల్డ్ అడిగారు, గోల్డ్ రింగ్ కావాలా అని. వద్దన్నాను. ఇంకా నేనే వద్దన్నాక వాచ్ ఇచ్చారు. ఇంకా ఎన్ని ఇయర్స్ అవుతుంది అసలు మీకు మ్యారేజ్ అయ్యి? 9 years. ఈ 9 years ప్రతిసారి గిఫ్ట్ కదా? ఎప్పుడు ఒక 2 rings ఇచ్చారు. రింగ్స్ ఇచ్చారు, ఫింగర్ రింగ్స్, ఒకసారి పుక్కు పోగు ఇచ్చారు. అవునా? తీసేసారా ఇప్పుడు? ఎప్పుడు పెట్టుకోను, ఫంక్షన్స్ అప్పుడు పెట్టుకుంటారు అంతే. రెడీ అంటే ఓకే. స్టవ్ ఆఫ్ చేద్దామా? డిష్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే. సూపర్ అండి. ఈజీ రెసిపీ. సో చూస్తున్నారు కదండి, ఉప్పుడు పిండి. కానీ మనం రెగ్యులర్ గా తినే ఉప్పుడు పిండి కాదు, మొక్కజొన్న పిండితోటి మనం తయారు చేసుకున్నటువంటి ఉప్పుడు పిండి. అసలు టేస్ట్ ఎలా ఉంది మొక్కజొన్న పిండితో తయారు చేసిన తర్వాత అనేది నేను కూడా క్యూరియస్ గా ఉన్నాను ఎలా ఉందో అని. లెట్స్ సీ. బట్ దానికన్నా ముందు మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. మొక్కజొన్న పిండి, ఉప్పుడు పిండి తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: మొక్కజొన్న పిండి, పచ్చిమిరపకాయ ముక్కలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, పెసరపప్పు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, ఆవాలు, ఉప్పు. మొక్కజొన్న పిండి, ఉప్పుడు పిండి తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి పోపు దినుసులు, పెసరపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి కాసేపు వేగనివ్వాలి. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర వేసి కలుపుకొని ఇవి వేగాక నీళ్లు పోసి అందులో ఉప్పు వేసి ఎసరు కాగనివ్వాలి. తర్వాత అందులో మొక్కజొన్న పిండి వేసి బాగా 10 నిమిషాల పాటు ఉడికించి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, మొక్కజొన్న పిండి, ఉప్పుడు పిండి రెడీ. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి మొక్కజొన్న పిండి తోటి ఉప్పుడు పిండి. ఫస్ట్ టైం అసలు చూద్దాం ఎలా ఉందో. వెరీ టేస్టీ అండి. ఓకే, థ్యాంక్ యూ. నార్మల్గా చేస్తూ ఉంటాం బియ్యం పిండి, గోధుమ రవ్వ అని. ఇది చేయలేం కదా, మొక్కజొన్న రవ్వతో వేస్తూ ఉంటారు, పిండితో ఎవరు. చాలా బాగుంది, వెరీ టేస్టీ అండి. సో మీ నెక్స్ట్ రెసిపీ ఏంటి? పెసరపప్పు కుడుములు. చిక్కుడుకాయ కుడుములు ఇన్స్పిరేషన్. పెసరపప్పు కుడుము. ఓకే అండి. సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేం కావాలో. బియ్యం పిండి 1 కప్, ఆనియన్స్ 1/2 కప్, నానబెట్టిన పెసరపప్పు,
సాల్ట్ కలిపిన కారం, ఆవాలు, ఆయిల్. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా? ఓకే, చెప్పండి ఎలా చేయాలి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఓకే, 1 కప్పు బియ్యం పిండి, ఓకే, ఇందులో నానబెట్టిన పెసరపప్పు, ఆనియన్స్, రుచికి సరిపడే కారం, ఇది ఆల్రెడీ సాల్ట్ కలిపింది కాబట్టి సాల్ట్ అయిన అవసరం లేదు. ఓకే, ఇవన్నీ మిక్స్ చేసుకొని సో మీరు పెసరపప్పుతో ఇంకేమేమి వంటలు చేస్తారు? పెసరపప్పు గారెలు, ఓకే, పెసరట్టు. పెసరట్టు ఇస్ ద బెస్ట్. మంచి ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ కదా పెసరట్టు. పెసరట్టు చాలా టేస్టీగా ఉంటది, చాలా హెల్దీగా ఉంటుంది సేమ్ టైం. ఐ లవ్ పెసరట్టు, నాకు కూడా బాగా ఇష్టం పెసరట్టు. ఇది అది చపాతీ పిండిలా ఒక ముద్దలా వేసేస్తాం. ఓకే, ఎక్కువ రెగ్యులర్ గా ఇంట్లో చేసే డిషెస్ ఏంటి? ఇంట్లో నేను అన్నీ చేస్తాను. ఈ వీక్ వచ్చిందంటే నెక్స్ట్ వీక్ ఇంకా వేరే డిషెస్. ఓకే, ఒక వీక్ చేసింది నెక్స్ట్ వీక్ వద్దంటారు. నో రిపీటింగ్. నో రిపీటింగ్. మీ వారికి వచ్చా అండి కుకింగ్? నాన్ వెజ్ చేస్తారు అంతే. ఆహా, వెజ్ కిచెన్లోకి ఏమీ రారు. ఇంకా నేను చేస్తాను, వస్తే నేను ఎక్కడ ఏం చేస్తాను అనేసి కిచెన్లోకి రారు. ఇంకా నేను రాకపోతేనే బాగా చేస్తాను అనేసి అంటారు. నాన్ వెజ్ లో ఏమేమి డిషెస్ వండుతారు మీ వారు? బిర్యానీ, బిర్యానీ, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై. ఒక ముద్దలాగా వేసేసుకుని ఓకే, సో ఇంతకీ ఇన్స్పిరేషన్ ఎక్కడ? ఎట్లంటే జనరల్ గా చిక్కుడుకాయ కుడుములు అనేవి ఇది మా అత్తయ్య దగ్గర. ఇది మా మమ్మీ మీతోటే ఉంటారా? లేదండి, తను ఊర్లో ఉంటారు, మేము ఇక్కడ ఉంటాం. మాట్లాడుతుంటారా రెగ్యులర్ గా? మాట్లాడుతూ ఉంటాం. ఇవి చిన్న కుడుముల్లాగా చేసుకోవాలి. సో మీన్ వైల్ మనం ఏం చేయొచ్చు? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసి ఓకే, ఇలా కుడుములు ఇలా చేసేసుకోవాలన్నట్టు చిన్న చిన్నగా కుడుముల్లాగా. ఇవి రోస్ట్ అయి ఫ్రై అవుతే బాగుంటాయి టేస్ట్గా. 1 లేయరే వేయాలి ఇది. 2-3 లేయర్స్ వస్తే ఫ్రై అవ్వవు కదా, పైన అంతా కిందివి ఫ్రై అవుతాయి కదా, రోస్ట్ అవుతేనే టేస్టీగా ఉంటుంది. అందుకనేసి మేము ఒక 2-3 గిన్నెలో వేసుకుంటాం, 1 లేయర్ 1 లేయర్. ఇందులో ఆయిల్ వేయాలి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్. ఆయిల్ హీట్ అయ్యాక ఓన్లీ ఆవాలే వేయాలి, జీలకర్ర కూడా వేయొద్దు ఇందులో. ఆవాలు ఎక్కువ వేస్తే బాగుంటుంది. ఇది కొంచెం ఆవాలు హీట్ అవ్వాలి. వాటర్ 1/2 కప్ వాటర్ పోయాలి. ఒక 1 కప్కి పిండికి 1/2 కప్ వాటర్ పోయాలి.
ఇవి వాటర్ హీట్ అయ్యాక ఈ కుడుములు అందులో ఇది అన్ సీజన్ లో పెసరపప్పు కుడుములు చేసుకోవచ్చు, సీజన్ లో అయితే చిక్కుడుగాయ అంత గింజలు వాటితో చేసుకోవచ్చు. అది బాగుంటది. మనకు మామూలుగా వింటర్ సీజన్ లోనే అవి దొరుకుతాయి కదా, వర్షాకాలంలో ఇప్పుడు ఇది రేర్ కదా, ఇది అందరు ఇష్టపడరు, మళ్ళీ అందరికి కూడా తెలియదు ఇది. ఇది వాటర్ వేడెక్కాయి, ఇందులో ఓన్లీ 1 లేయరే వేయాలి. సో సిమ్ లో పెట్టాలండి హైలోనేనా? హైలో కాసేపు హైలో పెట్టాలి, వాటర్ పోయేంత లోపు హైలో పెట్టాలి, తర్వాత లో ఫ్లేమ్ లోకి లిడ్ పెట్టేసేయాలి. ఎంతసేపు వెయిట్ చేయాలి ఇప్పుడు మనం? ఒక వాటర్ మొత్తం పోయేంత వరకు వెయిట్ చేయాలి. తర్వాత లాస్ట్ కొంచెం రోస్ట్ అవ్వాలి, రోస్ట్ అవుతేనే ఇష్టపడతారు. మామూలుగా నార్మల్ గా ఉంటే ఇంకా తినం. దీనికి కర్డ్ కూడా పెట్టుకుంటారు, ఇప్పుడు చిన్న పిల్లలు తినలేరు అనుకోండి, కర్డ్ అయినా ఆయిల్ కూడా పెట్టుకొని సైడ్ కి ఆయిల్ పెట్టుకొని తినొచ్చు. పిల్లలు తినలేని వాళ్ళు కర్డ్ పెట్టుకొని తినొచ్చు. సో ఉడికిపోయినాయి కదండి కుడుములు? ఉడికిపోయండి. ప్లేట్ లో కూడా పెట్టేసారు రెడీగా? పెట్టేసామండి రెడీగా. ఓకే ఓకే, సో లెట్ మీ టేస్ట్ దెం. సో చూస్తున్నారు కదండి పెసరపప్పు ఆవిరి కుడుములు. టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉన్నాయో, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. పెసరపప్పు కుడుములు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు, బియ్యపిండి, ఉల్లిపాయ ముక్కలు, కారం, ఆవాలు. పెసరపప్పు కుడుములు తయారీ విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో బియ్యపిండి, నానబెట్టిన పెసరపప్పు, ఉల్లిపాయ ముక్కలు, కారం, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి పాన్ లో నీళ్లు పోసి ఈ కుడుములు స్టీమ్ చేసి డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, పెసరపప్పు కుడుములు రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి. పైన అలా వాటర్ వాటర్ ఉంటే కూడా బాగుంటది. బాగుందండి, వెరీ టేస్టీ. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇవాళ మీరు పరిచయం చేసిన 2 రెసిపీస్ కూడా చాలా బాగున్నాయి. సో అందుకే స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. సో మీకు ఎలా అనిపించింది ఇక్కడ పార్టిసిపేట్ చేయడం? వెరీ హ్యాపీ. చాలా టెన్షన్ కూడా అయింది, ఫస్ట్ టైం కదా రావడం, కెమెరా ముందుకి రావడం కూడా ఫస్ట్ టైం కాబట్టి చాలా టెన్షన్ కూడా. ఇప్పుడు పోయిందా? ఇప్పుడు ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్స్ అ లాట్. టేక్ కేర్. బాయ్. సో సవిత గారు ఇవాళ మనకు పరిచయం చేసిన ఈ రెసిపీస్ ని చూసారు కదండి. ఇంకెందుకు ఆలస్యం, ఇంట్లో ట్రై చేయండి, అందరితో కూడా రెసిపీస్ ని షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ అండ్ బాయ్.